Praise Lord everyone. Bible reading in 1 year. Day 75 September 13th. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం నుండి చదువుకుందాం. ఎవరైనా మొదటిసారిగా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోనండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు కూడా నోటిఫికేషన్ అనేది ఫస్ట్ వస్తుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారు కూడా లింక్ షేర్ చేయండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం నుండి చదువుకుందాం. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు, అతడు ఎరుకోను దాని రాజును నిర్మూలం చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలం చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలుతో సంధి చేసుకొని వారితో కలుసుకున్న సంగతియు యెరూషలేము రాజైన అదోనీసేదకు వినబడినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి. ఏలియనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడ జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసేదకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసుకొని ఉన్నారు. మీరు నా యుద్ధకు వచ్చి నాకు సహాయం చేసినడలా మనము వారి పట్టణంను నాశనం చేయదమని హెబ్రోను రాజైన హోహాము నొద్దకును, యర్మూతు రాజైన పీరాము నొద్దకును, లాకీషు రాజైన యాఫియా యొద్దకును, ఎగ్లోను రాజైన దేబీరు నొద్దకును వర్తమానము పంపెను. కాబట్టి అమోరీల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీయు బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనులతో యుద్ధం చేసిరి. గిబియోనీయులు మన్యములలో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు కనుక నీ దాసులను చేయి విడక త్వరగా మా యుద్ధకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించుమని గిల్గాలులో దిగి ఉన్న పాలెంలో యెహోషువకు వర్తమానం పంపగా, యెహోషువయును అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమం గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవేయగా, యెహోషువ గిల్గాలి నుండి ఆ రాత్రి అంతే నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతం చేశాను. బెత్ హోరోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయచూ వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బెత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాను కనుక వారు దాని చేత చనిపోయేరి. ఇశ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది ఆయిరి. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశము మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేశాను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఉన్న ఇశ్రాయేలు అందరూ గిల్గాలులోనున్న పాలెంలోనికి తిరిగి వచ్చిరి. ఆ రాజుల 5 పారిపోయి మక్కేదా ఎందలి గుహలో దాగి ఉండిరి. మక్కేదా ఎందలి గుహలో దాగి ఉన్న ఆ రాజుల 5 దొరికిరని యెహోషువకు తెలుపబడినప్పుడు యెహోషువ ఆ గుహ ద్వారమున కడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు కనుక వారిని తమ పట్టణంలోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేడి అనెను. వారి బొత్తిగా నశించే వరకు యెహోషువయు ఇశ్రాయేలును బహు జనసంహారము చేయుట కడతీర్చిన తర్వాత వారిలో మిగిలిన వారు ప్రాకారము గల పట్టణములలో చొచ్చిరి. జనులందరూ మక్కేదా ఎందలి పాలెంలోనున్న యెహోషువ యుద్ధకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలుకు విరోధముగా ఒక మాట అయిన నాడుటకు ఎవరికినీ గుండె చాలకపోయాను. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా యుద్ధకు తీసుకొని రండని చెప్పగా వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును ఆ రాజుల 5 ఆ గృహలో నుండి అతని యుద్ధకు తీసుకొని వచ్చిరి.
వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యుద్ధకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలు అందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళవచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచుడని చెప్పగా వారు దగ్గరికి వచ్చి వారి మెడల మీద తమ పాదములు ఉంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడేకుడి, దృఢత్వము వహించి ధైర్యంగా ఉండండి. మీరు ఎవరితో యుద్ధం చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయును అనెను. తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరితీసెను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను. ప్రొద్దుగుంకు సమయంన యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గృహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి. ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దానిని, దాని రాజును, కత్తివాతను హతం చేసెను. అతడు వారిని, దానిలోనున్న వారినందరినీ నిర్మూలం చేసెను. ఎరుకో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను. యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధం చేసిరి. యెహోవా దానిని, దాని రాజును ఇశ్రాయేలుకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని, దానిలోనున్న వారినందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు ఎరుకో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను. అంతటా యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధము చేయగా యెహోవా లాకీషును ఇశ్రాయేలు చేతికి అప్పగించెను. వారు 2వ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసినట్లే దానిని, దానిలోనున్న వారినందరినీ కత్తివాత హతము చేసిరి. లాకీషుకు సహాయం చేయుటకు గేజేరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని, అతని జనులను హతము చేశాను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ లాకీషు నుండి ఎగ్లోనుకు వచ్చి దాని ఎదుట దాగి దాని నివాసులతో యుద్ధము చేసి ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతం చేసిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలోనున్న వారిని అందరినీ ఆ దినము నిర్మూలం చేశాను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఉన్న ఇశ్రాయేలు అందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని జనులతో యుద్ధం చేసి దానిని పట్టుకొని దానిని, దాని రాజును, దాని సమస్త పురములను, దానిలోనున్న వారినందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిని, దానిలోనున్న వారినందరినీ నిర్మూలం చేశాను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ దేబీర్ వైపు తిరిగి దాని జనులతో యుద్ధం చేసి దానిని, దాని రాజును, దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతము చేసి దానిలోనున్న వారినందరినీ నిర్మూలం చేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును, దాని రాజునకును చేసినట్లు అతడు దేబీరుకును, దాని రాజునకును చేసెను. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమున, దక్షిణ ప్రదేశమును, షెఫెలా ప్రదేశమును, చరియల ప్రదేశమును, వాటి రాజులనందరినీ జయించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలం చేశాను. కాదేషు బర్నయ్య మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు, గోషేషు దేశమంతటిని యెహోషువ జయించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధం చేయుచుండెను కనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. తర్వాత యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ గిల్గాలులోని పాలెమునకు తిరిగి వచ్చిరి. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యోబాలుకును, షిమ్రోను రాజునకును, అక్షాపు రాజుకును, ఉత్తర దిక్కునున్న మన్య దేశంలోను, కిన్నెరేతు దక్షిణ దిక్కునున్న అరాబాలోను, షెఫెలాలోను, పడమటనున్న దోరు మన్యంలోను ఉన్న రాజులకును, తూర్పు పడమట దిక్కుల ఎందలి కనానీయులకును, అమోరీయులకును, హిత్తీలకును, పెరిజీలకును, మన్యములనున్న యోబుసీలకును, మిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండు హివ్వీలకును వర్తమానం పంపగా వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగా తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి. ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్ల యొద్దకు దిగగా యెహోవా వారికి భయపడకుము. రేపు ఈ వేళకు ఇశ్రాయేలు చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించేదను. నీవు వారి గుర్రముల గుదికాలు నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషువతో సెలవిచ్చెను. కాబట్టి యెహోషువయు అతనితో కూడునున్న యోధులందరూ హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారి మీదికి వచ్చి వారి మీద పడగా యెహోవా ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి
మహాసీదోను వరకును మిశ్రే పొత్మాయిము వరకును తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను. ఆ కాలంన యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. ఇశ్రాయేలు దానిలోనున్న ప్రతి వానిని కత్తివాతను హతము చేసిరి. ఎవరిని తప్పించుకొనకుండా యెహోషువ వారిని అందరినీ నిర్మూలం చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. యెహోషువ ఆ రాజులందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలం చేసెను. అయితే యెహోషువ హాసోరును కాల్చివేశాను, కానీ మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇశ్రాయేలు కాల్చివేయలేదు. ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్మును పశువులను ఇశ్రాయేలు దోచుకొనిది. నరులలో ఒకరిని విడవకుండా అందరినీ నశింపచేయ వరకు కత్తివాతను హతం చేయుచూ వచ్చేది. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేశాను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలోనొకటియు అతడు చేయక విడవలేదు. యెహోషువ షేయూరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును, దక్షిణ దేశమంతటిని, గోషేను దేశమంతటిని, షెఫేలా ప్రదేశమును, మైదానమును, ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపాను. బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులు కాక ఇశ్రాయేలుతో సంధి చేసిన పట్టణము మరి ఏదియూ లేదు. ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధంలో పట్టుకొనిరి. వారిని నిర్మూలం చేయడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనం చేయు నిమిత్తము వారు ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములన్నిటిని కఠినపరిచి ఉండెను. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్య దేశంలోను అనగా హెబ్రోనులోను, దేబేరులోను, అనాబులోను, యూదా మన్యములన్నిటిలోను, ఇశ్రాయేల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనం చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలం చేసెను. ఇశ్రాయేలు దేశమందు అనాకీయులలో ఎవడనూ మిగిలి ఉండలేదు. గాజాలోను, గాతులోను, అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలుకు స్వాస్యముగా దానిని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.